రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో మంచి వర్షపాతం రికార్డయింది. వారం 10 రోజుల పాటు కొట్టిన వానలతో భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నాటికి 28% లోటు వర్షపాతం ఉంది. 10 రోజుల వర్షాలతో లోటు కాస్త 1% అధికంగా వర్షపాతం నమోదైనట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో 56% లోటుగా ఉంటే ఇప్పటికీ కూడా 4.3% తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అధికంగా వర్షపాతం నమోదైతే కొన్ని జిల్లాల్లో కాస్త తక్కువ లోటుగా వర్షపాతం ఉంది. ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం రికార్డ్ అయింది. ఇదే విషయంపై డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, మనకు మాన్సూన్ అనేది ఎర్లీగానే ప్రారంభమైంది. ఆల్మోస్ట్ ఒక 15 రోజుల ముందుగానే మనకి ఈసారి మాన్సూన్ వచ్చింది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కానీ రైతులు కానీ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు, సమృద్ధిగా వర్షాలు ఉంటాయని. కానీ మాన్సూన్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వర్షాల జాడ కనిపించలేదు. అడపాదడప అక్కడక్కడ వర్షాలు పడటం తప్ప ఎక్కడ కూడా అటు వ్యవసాయానికి కానీ ఇటు సాధారణ ప్రజల జనజీవనానికి కానీ అనుకూలంగా ఉండే విధంగా ఎక్కడ వర్షాపాతం అనేది నమోదు కాలేదు. కానీ ఇటీవల గత వారం 10 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో ఒక్కసారిగా సీన్ అంతా కూడా మారిపోయింది. లోటు వర్షపాతం నుంచి ఎక్సెస్కి వచ్చినటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా లోటు వర్షపాతం ఉండి సాధారణ వర్షపాతం నమోదైనటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. అంటే సాధారణంగా వర్షపాతం అనేది జూలై నుంచి ప్రారంభమవుతుంది. కానీ మాన్సూన్ ఎర్లీగా రావడంతో ఈసారి వర్షాలు ఎక్కువగా ఉంటాయన్నటువంటి భావన రైతుల్లో కూడా కనిపించింది. దీంతో రైతులందరూ కూడా మాన్సూన్ ప్రారంభంలోనే కురిసినటువంటి వర్షాలకు వ్యవసాయ పనులు ప్రారంభించాలి. కొందరైతే కొన్ని పత్తి లాంటి విత్తనాలు కూడా ముందుగానే విత్తుకున్నారు. కానీ ఈ వర్షాలు మళ్ళీ జాడ లేకుండా పోవడంతో మరోసారి రైతులందరూ కూడా విత్తనాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. అంటే రెండు సార్లు కూడా విత్తనాలు పెట్టుకునే పరిస్థితి వాళ్ళకు ఎదురైంది. దీంతో అదనపు భారం అనేది ఆర్థికంగాను ఇటు శ్రమపరంగాను పడింది. కానీ ఇప్పుడు కురిసినటువంటి వర్షాలతోని రైతులకు కొంత మేలు జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకు అనంటే విత్తుకున్న తర్వాత కనీసం అడపాదడప వర్షాలకు తోడు దానికి విత్తన మొలకెత్తే విధంగా ఉండేటువంటి అనుకూల వాతావరణంలో వర్షపాతం అనేది ఉంటేనే రైతుకు మేలు జరుగుతుంది. అయితే లోటు వర్షపాతం ఉన్నప్పుడు లేదంటే విత్తనాలు వేసుకున్న తర్వాత వర్షం అనేది లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దీంతో రైతులందరూ కూడా మొగుల వైపు చూడాల్సినటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినప్పటికీ కూడా చాలా మటుకు అనేక జిల్లాల్లో రైతులందరూ కూడా ఇటు వరి సాగుతో పాటు పత్తి ఇతర పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలో వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు గత వారం 10 రోజులుగా కురిసిన వర్షాలతోనే రైతులకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇటు వరి సాగుతో పాటు అటు భూగర్భ జలాలు పెరిగిపోయే ప్రాజెక్టులోకి నీళ్ళు వచ్చాయి. చెరువులు కుంటలు అన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు కానీ లేకపోతే కాలువల ద్వారా కానీ పండించేటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు కూడా జోరు అందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు అంటే వారం కింది వరకు కూడా వరి సాగు చేసే రైతులందరూ కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే ఒకవేళ వర్షాలు కురవకపోతే మనం నారు నాటిన తర్వాత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఎండిపోతే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సిన ఉద్దేశంతో ఒక అడుగు ఆలోచించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కురిసిన వర్షాలతోని రైతన్నలందరూ కూడా వ్యవసాయ పనుల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. జోరుగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాటుకున్న రైతులు కాకుండా మిగతా వారంతా కూడా నాటేసే పనుల్లో ఉండిపోయారు. కొందరు కలుపుతీత పనుల్లో ఉండిపోయారు. ఈ విధంగా అంటే వ్యవసాయ పరంగా ఇప్పుడు కురిసినటువంటి వర్షాలు అనేవి రైతులకు చాలా వరకు మేలు చేస్తున్నాయి. మరోవైపు సాధారణ ప్రజలు కూడా ఒకవైపు ఉక్కపోత మరోవైపు ఎండలతోని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఒక వారం 10 రోజుల ముందు. కానీ ఇప్పుడు అందరూ కూడా చల్లని వాతావరణం ఉండడంతో సాధారణ ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. తమ రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది లేకుండా తమ జీవనాన్ని అనేది కొనసాగిస్తున్నారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 రోజుల ముందు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. మీరు ఇందాక అన్నట్టు జూలై 27 నాటికి తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 28% అంటే రాష్ట్ర సగటులో 28% అనేది డెఫిసిట్ ఉండింది. అంటే లోటు వర్షపాతం ఉండింది. కానీ ఇప్పుడు చూస్తే 1% ఎక్సెస్కి అయింది. అంటే సాధారణ వర్షపాతం కదా 1% ఎక్కువగానే వర్షం అనేది కురుస్తుంది. అంటే యావరేజ్ అనేది సాధారణంగా ప్రతి సంవత్సరం ఎంత కురుస్తుందో దాని ఆధారంగా తీస్తుంటారు. ఇప్పుడు కురిసినటువంటి వర్షపాతం అనేది 1% ఎక్కువగానే ఉండడంతో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరిపోయేటటువంటి వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము ఇప్పటి వరకు కూడా ఒక 4-5 జిల్లాల్లో మాత్రం ఇంకా డెఫిసిట్ ఉంది. అది కూడా స్వల్ప మోతాదులో ఉందని చెప్పుకోవచ్చు. ఒక 5 జిల్లాల్లో మాత్రం ఇంకా డెఫిసిట్ వర్షపాతమే
నమోదవుతోంది. కానీ ఎక్సెస్ 4 జిల్లాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో కూడా జూలై 27 నాటికి అంటే ఈ రోజు వరకు కూడా వర్షపాతం అనేది సమృద్ధిగా నమోదని చెప్పుకోవచ్చు. కేవలం ఇప్పటి వరకు 4% మాత్రమే డెఫిసిట్ ఉంది. కానీ అది సాధారణంగా మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ అంత ముందుకు జూలై 15 నాటికి మాత్రం దాదాపు 56% లోటు వర్షపాతం ఉండింది. దీంతో కూడా ఇక్కడ వాతావరణం అంతా కూడా ఉక్కపోత ఒకవైపు వేడితోని చాలా ఇబ్బంది పడ్డారు హైదరాబాద్ ప్రజలు. కానీ గత 4-5 రోజుల నుంచి భారీ వర్షాలతోని విస్తారంగా కురిసిన వర్షాలు, ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వానలతోని హైదరాబాద్ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చల్లని వాతావరణం ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆఫీసులకు వెళ్ళేవారు కానీ లేకపోతే ఇతర రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం -4 మాత్రమే ఇప్పుడు డెఫిసిట్ ఉంది. కానీ అది కూడా మళ్ళీ కురిసే వర్షాలతోని సాధారణ వర్షపాతానికి నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇట్లా గత 15 అంటే కేవలం 10 రోజుల ముందు పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ వేరు. 10 రోజుల తర్వాత తెలంగాణలో వాతావరణ పరిస్థితి అనేది పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సూర్య.